जिंदाबाद जिंदाबाद AICTU అందుకోసమే ఆటో కార్మికుల ఐక్యత ఏర్పాటు చేయాలి. ఆటో కార్మికులకు వెల్ఫేర్ బోర్డును ఆటో కార్మికులకు వెల్ఫేర్ బోర్డును జిల్లా AICTU జిల్లా నాయకత్వంలో మనమంతా కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఆటో కార్మికులకి ఎక్కడ ఏ రకంగా అది దిక్సూచిగా ఈ మన కమిటీ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అక్కడక్కడ ఆటో యూనియన్ల గౌరవాన్ని ఉండాల్సిన అవసరం ఉంది. ఆ దిశలో మనమంతా కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి మీకు అండగా మా రైతు సంఘం అదేవిధంగా మహానుభావులు ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా వాళ్ళ భవిష్యత్తును అంధకారం చేస్తూ కార్పొరేట్ శక్తులకు పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈరోజు ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నది. వాళ్ళ హక్కులను కాలరాసే విధంగా చట్టాలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉచిత బస్సుల పేరుతోనూ ఈ జిల్లాలో కావచ్చు ఈ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు తీరని నష్టం జరిగింది. ఈరోజు ఆటోలో ఎక్కేటువంటి పబ్లిక్ ఎక్కకుండా ఈరోజు బస్సులలో ఎక్కుతూ ఉంటే వాళ్ళ జీవనోపాధి కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఉచిత బస్సులకు మేము వ్యతిరేకం కాదు, కానీ ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో దాదాపు 40,000 మంది కార్మికులు ఈరోజు డిగ్రీలు పీజీలు చదువుకొని ఈరోజు ఉద్యోగం లేక ఆటో నడుపుతూ ఉంటే ఈరోజు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను సంక్షేమ పథకాలను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఆటో కార్మికులకు ప్రమాదం జరిగితే 10 లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. నెలకు 1000 రూపాయల సంక్షేమ పథకం ఇస్తామని చెప్పారు. ఇవన్నీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదు. కాబట్టి ఈరోజు వరంగల్ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో చలనలు ఎక్కువైపోయినాయి. అడ్డాల వారీగా ఈరోజు ట్రాఫిక్ పోలీసుల నిర్బంధం ఎక్కువైపోయింది. వీటన్నిటి కూడా ఆపి ఈరోజు ఆటో కార్మికులందరికీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి ఈరోజు ఆటో కార్మికులను ఆదుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే ఆటో కార్మికులకు ESI PF అడ్డాల వారీగా పని భద్రత ఇట్లాంటివన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కల్పించి మీరు ఇచ్చినటువంటి ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పారో వాటన్నిటిని కూడా ఆటో కార్మికులకు తక్షణమే ఆదుకోవాలని సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆటో కార్మికులందరినీ సమీకరించి ఆందోళన ఉధృతం చేస్తామని సందర్భంగా ఈ మహాసభ తరపున హెచ్చరిస్తాం.